శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల్లో ప్రమాదం జరిగింది. ఎడమ సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. టన్నెల్లో 52 మంది ఉన్నట్టు తెలుస్తోంది. 10 మందికి గాయాలైనట్టుగా సమాచారం ఉంటోంది. ఇక అధికారులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి శ్రీశైలం లెఫ్ట్ సొరంగం పనులను త్వరగా 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆ శ్రీశైలం నుంచి ఇటువైపు వర్క్ నడుస్తోంది. 10 రోజుల క్రితమే ఇక్కడ పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అయితే సొరంగం తవ్వే సమయంలోనే సొరంగం తవ్వుతూనే ఆల్టర్నేట్ గానే దాని చుట్టూ కూడా సిమెంట్ చేస్తారు. డయా చుట్టూ కూడా సిమెంట్ చేస్తూ ముందుకు మిషన్ వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే 10 రోజుల క్రితం అటువైపు నుంచి నాగన్ సాగర్ డ్యామ్ కూడా ఉంటుంది. నీటి నిల్వకు సంబంధించి ఎప్పుడు కూడా నీటికి సంబంధించిన ఊట కూడా ఉంటుంది. కాబట్టి పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ నీటి నిల్వ పచ్చిగా ఉండడం వల్ల ఆ నిర్మాణం కుప్పకూలి ఉండవచ్చు అనేది సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే కూలే అవకాశం ఉందని గుర్తించిన సమయంలోనే కూలీలు అక్కడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంత దూరం పరిగెత్తినట్లు కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 52 మంది ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరైతే ఆ ఘటన కుప్పబోలే దగ్గర ఉన్నారో వారికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మిగతా రెస్క్యూ చేయడానికి సంబంధిత అధికారులంతా కూడా సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే ఎంతమందికి గాయాలనే దాన్ని మాత్రం కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో దాదాపు 52 మందికి పైగా వర్కర్స్ అందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాదానికి అటువైపు నుంచి నీటి ఊట ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కొంచెం పనులు ఆటంకం కలుగుతుంది. అంటే మట్టి కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే ఇది నల్గొండ నుంచి జరిగే పనులకు సంబంధించి మొత్తం రాకుంటుంది కాబట్టి అంత త్వరగా కుప్పకూలే అవకాశం అయితే ఉండదు. అటువైపు నుంచి మాత్రం కొంత భూమి సంబంధించిన క్వాలిటీ భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా అందరూ సొరంగం నుంచి బయటికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గాయపడిన వారికి చికిత్సను అందించడంతో పాటు కూలడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. విజయభాస్కర్, ఇప్పటికే టన్నల్లో కొంతమంది చిక్కుకున్నారని చెప్తూ ఉన్నారు. సో రెస్క్యూ కోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ముఖ్యంగా వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. ట్రైన్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి సేఫ్టీతోనే వెళ్తారు. ఎందుకంటే చుట్టూ అంటే పని ఎంతవరకు అయితే తవ్వకాలు జరుగుతాయి అంతవరకు ఇమీడియట్ గా సిమెంట్ చుట్టూ కూడా డయా చుట్టూ కూడా సిమెంట్ కాంక్రీట్ తో నింపేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక సేఫ్టీతోనే వెళ్లే అవకాశం ఉంటుంది. వెంటనే ఆ పని జరిగే సమయంలో ప్రమాదాన్ని గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పనులు ఎవరైతే కాంక్రీట్ తవ్వకానికి సంబంధించిన పనులు కావచ్చు, ఇమీడియట్ గా వేసే కాంక్రీట్ పనులకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా కుప్పకూలే అవకాశం ఉందని గుర్తించిన కూలీలు వెంటనే వెనక్కి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. 14 కిలోమీటర్లు అంటే దాదాపుగా మనకు అక్కడ కొంత గాలి ఆడని పరిస్థితి అయితే ఉంటుంది. వెనక్కి రావాలంటే ఖచ్చితంగా లోపలికి మళ్ళీ కూలీలను తీసుకెళ్లిన ట్రాలీ వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు వెళ్తేనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాద తీవ్రత పైన కొంత అధికారుల క్లారిటీ ఉంటేనే వాళ్ళని బయట అంటే వాళ్ళంతా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ట్రాలీ లోపల వెళ్తేనే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా లోపల వెళ్ళిన అధికారులు బయటకు వస్తేనే ఏం జరిగింది అనేది అయితే తెలుస్తుంది. కొంతమంది కూలీలు సంబంధం తాముగా బయటకు వచ్చే ప్రయత్నం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఎవరైతే కొంతమంది గాయపడ్డారో వారికి కూడా రెస్క్యూ చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నట్టు కూడా సమాచారం ఉంది. భోగి. థ్యాంక్ యూ విజయభాస్కర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల్లో ప్రమాదం జరిగింది. ఎడమ సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు 4 రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 52 మంది కార్మికులు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 10 మందికి గాయాలైనట్టుగా సమాచారం.
అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు.